సామాన్యుణ్ణి వినోదానికి దూరం చేస్తున్నదెవరు? ఓటీటీల హవా పెరగడానికి సినిమా హాళ్లే కారణమా? మల్టీప్లెక్స్ల తీరు వల్ల నిజంగా నష్టపోతున్నదెవరు? భారతీయ సినీ పరిశ్రమ ఎటుపోతోంది? దేశంలో సినిమా థియేటర్లపై సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయింది? ఒకప్పుడు చిన్న పెద్ద ఆడ మగ పట్నం పల్లె అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. గత కొన్నేళ్ల నుంచి థియేటర్లకు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగా తగ్గిపోయాయి. మల్టీప్లెక్స్ల హవా నడుస్తోంది. అయితే టికెట్ రేట్ల దగ్గర నుంచి తినే వస్తువుల వరకు మల్టీప్లెక్స్ లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మినిమం టికెట్ ధర 200 రూపాయల పైనే ఉంటోంది. కొన్ని మల్టీప్లెక్స్లలో వాటర్ బాటిల్ ధర 100 రూపాయలు, పాప్కార్న్ 500, కాఫీ ధర 700 రూపాయలు ఉంటోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు మల్టీప్లెక్స్లకు వెళ్లే పరిస్థితి లేదు. కుటుంబమంతా వెళ్తే 3-4 వేలు వదిలించుకోవాల్సిందే. సినీ థియేటర్లలో ధరలను దృష్టిలో పెట్టుకుని మల్టీప్లెక్స్లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యధిక ధరలు ఇలాగే కొనసాగితే సినిమా హాళ్లు మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మల్టీప్లెక్స్లలోని టికెట్ రేట్లు 200 రూపాయల వద్ద ఉండాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. కానీ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అమ్మే ప్రతి టికెట్కు సంబంధించి ఆడిటబుల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఆఫ్లైన్ లో టికెట్ కొనే వారి నుంచి ఐడి ప్రూఫ్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయంపై ఓ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాటర్ బాటిల్ కు 100 రూపాయలు, కాఫీకి 700 రూపాయలు తీసుకుంటున్నారని, ఇది సరికాదని అభిప్రాయపడింది. రేట్లు స్థిరంగా ఉండాలని, సినిమా రంగం రోజు రోజుకు దెబ్బతింటోందని సుప్రీం అభిప్రాయపడింది. జనం వచ్చి సినిమాను ఎంజాయ్ చేసేలా రేట్లు ఉండాలని తెలిపింది. లేకపోతే సినిమా హాళ్లు ఖాళీ అయిపోయాయని పేర్కొంది. సినిమా టికెట్ల ధరలను 200 రూపాయలకు పరిమితం చేస్తూ కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నామని తేల్చి చెప్పారు. టికెట్లు కొన్న ఆడియన్స్ ఐడి వివరాలు సేకరించాలన్న హైకోర్టు షరతులను నిలిపివేసింది. విశ్లేషకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ మల్టీప్లెక్స్ ధరలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు సామాన్య ప్రేక్షకులకు పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉంది. మల్టీప్లెక్స్లలో తినుబండారాల ధరలు కాస్త అందుబాటులో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. మధ్య తరగతిని వినోదం నుంచి దూరం చేయొద్దని కోరింది. ఒక్క సుప్రీంకోర్టే కాదు, సినిమాకెళ్లే సామాన్యుని మనోగతం కూడా ఇదే. ఇటీవలే పలువురు సినీ నిర్మాతలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇప్పటికైనా థియేటర్ల యజమానులు ఆలోచించాలి.